'స్ట్రేంజర్ థింగ్స్' ఫైనల్ సీజన్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నవంబర్ 27 నుంచి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అవుతది. లాస్ట్ 4 సీజన్స్ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఛానల్ గాని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేనైతే ఒక 10, 20 మినిట్స్‌లో లాస్ట్ 4 సీజన్స్ ఏం జరిగిందో ఒక బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మీకు సీరీస్ చూసినప్పుడు ఇంకా క్లారిటీగా ఉంటది. ఒక్కో ప్రాసెస్ ఎలాగెళ్ళిందని. ఇంకా స్టోరీ విషయానికొస్తే సీజన్ 1 అయితే 1918 హాకిన్స్ అనే టౌన్‌లో స్టార్ట్ అవుతది. ఈ టౌన్‌లో ఒక సీక్రెట్ ల్యాబ్ రన్ చేస్తారు గవర్నమెంట్ అయితే. ఈ ల్యాబ్‌లోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు సూపర్ న్యాచురల్ పవర్స్ పైన. గవర్నమెంట్ అయితే ఇది సీక్రెట్‌గా చేస్తూ ఉంటది. ఇలా చేసేటప్పుడు ఒక వేరే డైమెన్షన్ పాత్‌కి ఒక డోర్ ఓపెన్ చేస్తారనమాట ఈ హాకిన్స్ అనే టౌన్‌లోని. అందులో సేమ్ మానిస్టర్స్ అవన్నీ ఉంటాయి. సేమ్ హాకిన్స్ అనే సిటీ లాగే ఉంటది. కానీ అందులోనైతే మానిస్టర్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా స్టోరీ విషయానికొస్తే మేజర్ ఇందులో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. విల్, మైక్, డస్టిన్ ఇంకా లూకస్ అని. మెయిన్ క్యారెక్టర్ అయితే 11 గూడా ఉంటది. అది వచ్చే దాంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈళ్ళు నలుగురు అయితే ఫస్ట్ ఒక మైక్ వాళ్ళ ఇంట్లో బేస్‌మెంట్‌లో అయితే డీ అనే గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఇది 1980స్‌లో జరిగేది కాబట్టి. అలా గేమ్ ఆడుకున్న తర్వాత అందరూ అయితే ముగ్గురు ఇంటికెళ్ళిపోతారు. అప్పుడు ఎళ్ళేటప్పుడు విల్లయితే మిస్ అవుతాడనమాట. విల్లయితే వేరే డైమెన్షన్‌లోకి ఏ పాత్ హోల్ అయితే ఈ సీక్రెట్ ల్యాబ్‌లో ఓపెన్ అయిందో ఆ పాత్ హోల్‌లోకెళ్ళిపోతాడు. వేరే డైమెన్షన్ వరల్డ్‌లోకెళ్ళిపోతాడు. మైక్ వాళ్ళ సిస్టర్ అయితే నాన్సీ. తినైతే రిలేషన్‌లో ఉంటది స్టీవ్ అని. స్టీవ్ అయితే మరీ యారోగెంట్ ఇంకా బుల్లీయింగ్‌గా ఉంటాడనమాట స్కూల్‌లోని. ఆ తర్వాత ఈళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉంటారు. ఈళ్ళ ఫ్రెండ్‌కి చెప్తది నేను ఇలా రిలేషన్‌లో ఉన్నా స్టీవ్‌తో అని. ఇంకా విల్ బ్రదర్ జాన్‌నితన్ ఇంకా ఆళ్ళ మదర్ అయితే విల్ కోసం వెతుకుతా ఉంటారనమాట. ఇలా ఎతికే ప్రాసెస్‌లో ఒక కొత్త క్యారెక్టరైజేషన్ ఇంట్రొడ్యూస్ అవుతది. విల్ వాళ్ళ మదర్ అయితే పోలీస్ స్టేషన్‌కెళ్తారు. అప్పుడు హాపర్ అనే క్యారెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ అవుతదనమాట. హాపర్ ఒక పోలీస్. ఇతనికి గూడా ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటది. ఇతని కూతురైతే చిన్నప్పుడు చనిపోద్ది. దానివల్ల హాపర్ అయితే ఎక్కువ సీరియస్‌గా తీసుకోడు. ఇది నార్మల్ ఒక మిస్సింగ్ కేస్ లాగే చూస్తాడు. తర్వాతైతే హాకిన్ అనే ల్యాబ్‌లోని డాక్టర్ మార్టిన్ అయితే ఒక చిన్న గోల్డ్ పెన్ అయితే ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఒక టెస్ట్ సబ్జెక్ట్ లాగా 11 అని ఉంటదనమాట. హ్యాండ్ పెన్ 11 అంటారు. అప్పుడు చేసేటప్పుడు ఈ 11కి కూడా చాలా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. 11 కూడా వేరే డైమెన్షన్ పోర్టల్ ఓపెన్ చేయగలదు. ఇదైతే లాస్ట్ సీజన్ ఎండ్‌లో చూపిస్తారు. దీని పవర్స్ అన్నీ ఎలాగ పనిచేస్తాయని. తనైతే ఆ ల్యాబ్ నుంచి పారిపోయి వేరే దగ్గరికొస్తదనమాట. అప్పుడు గవర్నమెంటు ఈ అమ్మాయి గురించి సెర్చ్ చేస్తూ ఉంటది. ఎప్పుడైతే ఈ 3 ఫ్రెండ్స్ మైక్, డస్టిన్ ఇంకా లూకస్ వీళ్ళ గురించి ఎతకడానికెళ్తారో, అప్పుడైతే 11 క్యారెక్టర్ కూడా ఎదురుపడతదనమాట. అప్పుడు ఈళ్ళందరూ 11ని అయితే బేస్‌మెంట్‌లోకి తీసుకొస్తారు. అప్పుడు మైక్ ఈళ్ళందరికీ 11 అయితే చూపిస్తది. దీని సూపర్ న్యాచురల్ పవర్స్ ఏం చేయగలదనేది. అప్పుడు చెప్తది, "మీ ఫ్రెండ్ అయితే వేరే డైమెన్షన్‌లో ఉన్నాడు. వేరే మాన్‌స్టర్ దగ్గర ఇరుక్కుపోయాడు. భయపడి బయటికి రావట్లేదు" అని. ఈళ్ళు ఈ డైమెన్షన్‌ని అయితే అప్‌సైడ్ డౌన్ అని అంటారు మోస్ట్‌లీ. తర్వాతేమో స్టీవ్ పేరెంట్స్ ఆళ్ళ ఇంట్లో లేరని చెప్పి పార్టీకని ఇంకా నాన్సీని పిలుస్తారు. నాన్సీ ఏమో ఆళ్ళ ఫ్రెండ్‌తో పాటు ఎళ్తదనమాట. ఎప్పుడైతే ఈళ్ళిద్దరూ ఎళ్తారో ఈళ్ళు సెపరేట్ రూమ్‌లోని ఉంటారు. అప్పుడేమో ఆళ్ళ ఫ్రెండ్ పూల్ దగ్గర ఉంటది. సడెన్‌లీ అప్పుడు జాన్ నితన్ వస్తాడు విల్‌ని ఎతుక్కుంటూ. ఎప్పుడైతే జాన్ నితన్ ఈళ్ళిద్దరిని ఫోటో తీస్తాడో నాన్సీని ఇంకా స్టీవ్‌ని, అప్పుడు కెమెరాలో రికార్డ్ అవుతది. ఆళ్ళ ఫ్రెండ్‌ని వేరే మాన్‌స్టర్ వచ్చి పూల్‌లోకి పుల్ చేసినట్టు వేరే డైమెన్షన్‌లోకి తీసుకెళ్ళినప్పుడు. నెక్స్ట్ డే అయితే స్కూల్ అంతటికి తెలిసిపోద్ది. ఈ ఫోటోస్ అంతా స్టీవ్ ఇంకా నాన్సీ ఫోటోస్ అంతా తెలిసిపోతాయి. నెక్స్ట్ అయితే మనకి హాకిన్స్ ఆ ల్యాబ్‌లోని ఒక క్యాండిడేట్‌ని పంపించడం చూపిస్తారు. ఆళ్ళ మనిషిని పంపిస్తడం చూపిస్తారు. ఆ పోర్ట్ ఆ ఓపెనింగ్ ఏదైతే ఉందో వేరే డైమెన్షన్‌కి ఈళ్ళైతే ఒక క్యాండిడేట్‌ని పంపిస్తారు. కానీ ఎళ్ళిన మనిషి అయితే తిరిగి రాడు. ఓన్లీ తన బోన్స్ ఒక్కటే తిరిగొస్తాయి. నెక్స్ట్ అయితే విల్ అప్‌సైడ్ డౌన్ నుంచి వేరే డైమెన్షన్ నుంచి అయితే ఆళ్ళ మదర్‌తో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తాడు. వేరే ఆళ్ళ ఇంట్లోని ఉన్న లైట్స్ ద్వారా. అప్పుడైతే విల్ మదర్ అందరికీ చెప్తదనమాట. ఇలా విల్ అయితే చూసాను నేను ట్రై చేస్తున్నాను నాతో మాట్లాడడానికని. కానీ ఇదైతే ఎవరు నమ్మరు. ఆళ్ళ మదర్ చెప్పేదంతా అబద్ధం అనుకుంటారు. ఈళ్ళకైతే పూల్‌లో విల్ బాడీ దొరుకుతది. కానీ అయితే 11 చెప్తది ఇది ఫేక్ బాడీ. ఇది విల్ కాదు. ఇది వేరే బాడీ అని. తర్వాతైతే హాపర్‌కి డౌటొచ్చి టెస్ట్ చేస్తారు ల్యాబ్‌లో. హాకిన్స్ ల్యాబ్‌లో టెస్ట్ చేస్తారు. అప్పుడు తెలుస్తది ఇది విల్ కాదు ఫేక్ అని. అప్పుడు హాపర్‌కి డౌటొచ్చి అసలు ఆ ల్యాబ్‌లో ఏం జరుగుతుందనైతే హాపర్ ఇంకా ఆళ్ళ విల్ మదర్ ఎళ్తారు. ఎప్పుడైతే ఎళ్తారో అక్కడైతే వెనక నుంచి హాపర్‌ని గట్టిగా కొడతారనమాట. అప్పుడు కొట్టిన వల్ల అన్‌కాన్షియస్ అయిపోతాడు. ఎప్పుడైతే లెగిసి చూస్తాడో ఆళ్ళ రూమ్‌లో అయితే ఒక బగ్ ఉంటది. నాన్సీ అయితే చూస్తది ఆళ్ళ ఫ్రెండ్‌ని తీసుకెళ్ళింది ఒక మానిస్టర్ అని. కానీ నాన్సీ అయితే చెప్తే ఎవరు నమ్మరు. కానీ జాన్ నితిన్ అయితే నమ్ముతారు. ఎందుకంటే జాన్ నితిన్‌కి చూసాడు ఆల్రెడీ తన కెమెరాలో రికార్డ్ అయినప్పుడు. ఇదంతా చూసి స్టీవ్ అయితే ఈళ్ళిద్దరూ అయితే నాన్సీ ఇంకా జాన్ నితిన్ అయితే ఇద్దరు అయితే హంట్‌కి రెడీ అవుతారు. ఇది కన్ఫర్మ్ ఒక మానిస్టర్ అని చెప్పి ఆళ్ళైతే ఇంకోవైపైతే ఇంకా హాపర్ ఇంకా విల్ వాళ్ళ మదర్ అయితే ఇంకా ఆ హాకిన్స్ ల్యాబ్‌లోనే ఏదో జరుగుతుందని చెప్పి అయితే హాకిన్స్ ల్యాబ్‌కెళ్తారు. ఈ మధ్యలో అయితే స్టీవ్ వీళ్ళిద్దరూ నాన్సీ ఇంకా జాన్
నితిన్ ఇద్దరు క్లోజ్గా ఉండడం చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అయితే అక్కడ తన తర్వాత రోజు కాలేజీలో అయితే మిస్బిహేవ్ చేస్తాడనమాట. గోడల పైన అంతా తప్పుగా రాస్తాడు. ఇదంతా చూసి అయితే వాళ్ళు చాలా బాగా డిస్టర్బ్స్ అవుతారు. ఇంకోవైపు అయితే హాపర్ ఇంకా వీళ్ళిద్దరు అయితే ఈ ల్యాబ్కి వెళ్తారనమాట. ల్యాబ్కి వెళ్ళి అక్కడ హెడ్తో డాక్టర్ మార్టిన్తోనైతే మేము లోపలికి వెళ్తాం, అలాగే 11 ఎక్కడుందో చెప్తామంటారు. ఈ రెండింటికి ఓకే అయితే అని ఆ ల్యాబ్ ఇన్ఛార్జ్ కూడా ఇది డాక్టర్ మార్టిన్ కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఒకళ్ళు లోపలికి వెళ్తే బయటికి రారు ఎవరును, ఒకళ్ళు బయటకు వచ్చినా మనకే ప్లస్, ఇంకా 11 కూడా చెప్తుంది అంటారు. కానీ ఈ జరిగే టైంలోనైతే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా 11కి చిన్న ఇష్యూ వచ్చి అయితే వేరే గొడవ అయ్యి విడిపోతారు. కానీ నెక్స్ట్ అయితే ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు పైన ఒక వేరే వాళ్ళు అయితే బుల్లీ చేస్తారో అప్పుడు 11 వచ్చి హెల్ప్ చేస్తుంది. వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు. తర్వాత 11 హెల్ప్ ద్వారా ఒక స్కూల్లో పూల్లా రెడీ చేసి దాన్ని అయితే అప్పుడు తన పవర్స్ ద్వారా చెప్తుంది. వీళ్ళైతే ఎక్కడున్నాడో కనుక్కుంటుంది అనమాట. ఎక్కడ వేరే డైమెన్షన్లో ఎక్కడున్నాడు అని. ఇదంతా చూసి తర్వాత ఇంకా నాన్సీ ఇంకా జాన్ నితిన్ అయితే ఇద్దరు అయితే వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా రెడీ అయ్యి ఉంటారు దాన్ని హంట్ చేయడానికి. స్టీవ్ ఇదంతా చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడని తెలుస్తుంది. అప్పుడైతే తను మంచివాళ్ళలో మారిపోయి అంతా వీళ్ళకైతే హెల్ప్ చేయడానికి వస్తాడనమాట. స్టీవ్ ఇంకా జాన్ నితిన్కి, నాన్సీకి. ఇంకా హాపర్ ఇంకా విల్ వాళ్ళ మదర్ అయితే ఆ టెలిపోర్టింగ్ ద్వారా లోపలికి వెళ్తారు. హాపర్ ఇంకా విల్ వాళ్ళ మదర్ అయితే విల్లుని కనుక్కుంటారు. ఎప్పుడైతే విల్లుని కనుక్కుంటారో సడన్లీ స్కూల్లో నుంచి అయితే గేట్స్ ఓపెన్ అవుతాయి. ఈ మానిస్టర్స్ ఇంకా డీమన్ స్క్వాడ్స్ వచ్చినప్పుడు అయితే 11 అక్కడే ఉంటుంది. స్కూల్లో సడన్గా గేట్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు 11 తన పవర్స్ని యూస్ చేసి అయితే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది, ఇంకా గేట్స్ని క్లోజ్ చేస్తుంది. ఫైనల్లీ అయితే విల్ ఫ్యామిలీ అంతా రీయూనైట్ అవుతారు. కానీ లాస్ట్లో ఏంటంటే విల్ అయితే ఎప్పుడైతే వామిట్ చేసుకుంటాడో విల్ నుంచి ఒక చిన్న వామ్స్ లాగా బయటకు వస్తాయి. అప్పుడైతే విల్కి తెలుస్తుంది ఇంకా తను అప్సైడ్ డౌన్ వరల్డ్లోనే ఉన్నాడు, ఇంకా తనైతే మాన్స్టర్ తనలో ఉన్నదని. ఇంకా వెంటనే అప్పుడైతే విల్ ఇంకా హాపర్ ఇంకా 11 అయితే ఫాదర్ లాగా ట్రీట్ చేస్తాడనమాట. వేరే దగ్గర తీసుకెళ్ళిపోతాడు హాపర్ అయితే 11 క్యారెక్టర్ని. 11ని తీసుకెళ్ళి ఇది అయితే సీజన్ 1. సీజన్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే సీజన్ 2, 3, 4 అయితే 3 కలిపి